నిత్య నిజం చెప్పే పర్ఫెక్ట్ ఛానల్ మీ ఛానల్. మీ అందరికీ స్వాగతం. నాగా సాధువులు అంటే ఎవరు, అసలు ఏంటి, వీరి కథ ఏమిటి అంటే, హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీ పురుషులకి తేడా లేదు. నాగా సాధువులు హిందువులలో శివభక్తులు. వీళ్ళు ముఖ్యంగా శివభక్తులు. వీళ్ళు ఉజ్జయిని, అలహాబాద్ ఆ ప్రాంతంలో, హరిద్వార్ ఆ ప్రాంతాల్లో వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ అనే ఒక సంస్థ కొంతమందిని చేరుస్తుంది. వీళ్ళు స్త్రీలు విచ్చలవిడిగా బట్టలు లేకుండా తిరగకూడదు. స్నానాలు చేసేటప్పుడు కూడా బట్టలు లేకుండా స్నానాలు చేయకూడదు. వివస్థను నగ్నంగా చేయకూడదు స్నానాలు. పురుషుడు ఎలాగన్నా ఉండొచ్చు. వీరు చాలామంది కుంభమేళాలకి ఎక్కువగా వెళ్తుంటారు. వీళ్ళకి స్త్రీలు వితంతువులు కాకుండా భర్తను వదిలేసిన వారు, కుటుంబం నుండి దూరంగా వచ్చేసిన వాళ్ళు, కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పి చూపించుకోవాలి. ఎవరైనా అర్హులే, కానీ కుటుంబంతో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు, రక్త సంబంధాలు ఉండకూడదు, కామవాంఛలు ఉండకూడదు, బంధుప్రీతి ఉండకూడదు. ఇవన్నీ చాలా కఠినమైన నియమాలు. నాగా సాధువులు అంటే ఏదో పెచ్చదనంగా ఏదో ఉంటుందంటారు, అనుకుంటారు చాలామంది. నాగా సాధువులు అంటే వారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా వరకు దరిదాపుగా 10,000 మంది పైగా ఉన్నారు అలహాబాద్లో. వీరు చాలా వరకు ఆంగ్లేయులు, విదేశీయులే. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగాలను వదిలేసి స్థిరంగా ఒకచోటే వీరు వారి కుటుంబాలని సహితం త్యాగం చేసి వచ్చి ఈ ప్రాంతంలో ఉంటారు. మొట్టమొదట వచ్చినప్పుడు శిరోమండలం చేస్తారు, అంటే గుండు చేయించుకోవాలి. వారిపైన ఎవరికి కూడా ఆకర్షణ కలగకుండా, శారీరక ఆకర్షణ, సెక్షువల్ ఆకర్షణ ఇలాంటివి ఏమి జరగకూడదు, ఉండకూడదు. చాలా కఠిన నియమాలు పెడతారు. ఈ నాగా సాధువుల్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు విపరీతమైన బాధ్యతలు పెడతారు. ఆ అకాడమీని, అదొక అకాడమీ. ఆ అకాడమీ తాలూకు పనులన్నీ మిలిటరీలో ఎలాగైతే ఫస్ట్ జాయిన్ అయిన సైనికుడుగా జాయిన్ అవ్వాలంటే వాడికి ఎలాగైతే రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయో, అదే టైపులో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ మిలిటరీ, శివ మిలిటరీ. ఇదేంటంటే నాగా సాధువులు మిలిటరీ. ఈ మిలిటరీని అనరు, కానీ మిలిటరీ కంటే ఎక్కువ డిసిప్లిన్ ఉండాలి. పొద్దున్న స్థానం, సాయంత్రం స్థానము, నిత్యము జపారాధన, శివార్చనం, శివ ఆదరణ అంతా. కుంభమేళాలు జరిగితే వీరు అత్యంత ప్రీతిగా, చాలా ఆనందదాయకంగా వచ్చి తిరుగుతూ ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది అయితే డైరెక్ట్గా శివునితో మాట్లాడుతున్నాం అంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. వీరు ఎక్కువగా గంజాయి పీలుస్తూ ఉంటారు. అయితే ఏ మాట చెప్పుకోవాలి, స్త్రీలలో నాగా సాధువులు ఎక్కువ శాతం గంజాయి ఎక్కువగా పీల్చరు. వారికి ఎక్కువగా దాని గురించి ప్రాధాన్యత ఇవ్వరు. పురుషులు మాత్రం ఈ గంజాయికి బాగా మత్తులో ఉండడానికి అలవాటు పడతారు. విభూది తమ ఒంటికి రాసుకొని అదే దుస్తుల కింద భావిస్తారు పురుషులు. స్త్రీలు అలా కాదు. కాషాయం కానీ, నలుపు కానీ, పసుపు కానీ, రకరకాల వర్ణాలతో సింగిల్ కలర్ ప్లెయిన్ డ్రెస్సులు వేసుకొని రకరకాలుగా శివ సమూహంలో శివ ఆరాధన చేస్తూ శివ 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 అంటూ
ఓం నమ శివాయ అనుకుంటూ నిత్యం చేస్తూ ఉంటారు. ఈ శివరాత్రి వారికి చాలా పవిత్రమైన రోజు. కొంతమంది శివ కళ్యాణాలు చేస్తుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ అంత అనుకున్నట్టు మనం అనుకున్నంత తేలిక విషయం కాదు. నాగా సాధువులు వాళ్ళకి చాలా కఠిన తరహమైన నిబంధనలలో బతకాలి. కుంభమేళాలు జరిగిన చోట వీళ్ళకి ఆ భూమిలో నుండి ఒక రకమైన సున్నము లాంటి పదార్థము వస్తుంది. దాన్ని ఈ గుడ్లతో పట్టి అది తీసుకొని వీళ్ళు సేవిస్తారు. దాన్ని సేవించడం వల్ల వీరి శరీరం ఉక్కులాగా మారిపోతుంది అని ఒక భావంతో కలిగి ఉంటారు. చాలామంది వృద్ధాశ్రమాల్లో అక్కడ ఇక్కడ ఉంటారు కదా, అలా కాకుండా వీళ్ళకి అనారోగ్యం అంటూ ఉండదంట. నేపాల్లో ఒక తెగ రెండో పునర్వివాహము, ఇప్పుడు ఏమన్నా నీకు భర్త కానీ భార్య కానీ ఏమన్నా ఏ కారణం చేతనా విడిపోయినా వాళ్ళు వెళ్ళి పునర్వివాహం చేసుకోవచ్చు. అయినా సరే వాళ్ళు కూడా నేపాలీస్ కూడా వచ్చి చెయ్యి వేస్తే మాసిపోతారన్నంత అందంగా ఉన్న ఆడపిల్లలు కూడా దరిదాపుగా 15-16 సంవత్సరాల నుండి 70-80 సంవత్సరాల వరకు కూడా నాగా సాధువులుగా ఉంటున్నారంట. వీరు నిబంధనలు దాటితే, నిబంధనలు అతిక్రమిస్తే వీరు సంఘం నుండి బహిష్కరిస్తారు. వీళ్ళకి నువ్వేదో చేసేసాను ఏదో ఉంటున్నానంటే కుదరదు. నిబంధనల ప్రకారంగా నియమాచారాలను బట్టిగా ఉండాలి. అలా కాకుండా రుద్రాక్షలు ఇవన్నీ వేసుకొని జనాల్ని ప్రేరేపిస్తూ జనాలను ఆకర్షించేటట్టుగా తయారై కొంచెం అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించి వాళ్ళ పరువులు తీసే విధంగా ఉన్న వాళ్ళని సంఘం నుండి బహిష్కరిస్తారు. బహిష్కరించిన వాళ్ళని ఎక్కడా కూడా తీసుకోరు. చాలామంది తట్టుకోలేక ఈ నిబంధనలు కొంతమంది వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో కానీ లేకపోతే వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్నారు. అయినా తిరిగి వచ్చి మళ్ళా ఇదే నాగా సాధువుల కింద అకాడమీ కింద మారి వీళ్ళందరూ కూడా ఈ పవిత్రమైన శివనామార్చనలో శివనామ ఉచ్చారణ చేసుకుంటూ జీవితాన్ని శివ శివ అంటూ గడుపుతున్నారు. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.